హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అగుర్రి దోస్తులు, స్కిప్ చేయకుర్రి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే రాఖీ పండుగ గురించి ఒక వీడియో అన్నమాట. అయితే రాఖీ పౌర్ణమి గురించి ఒక 4-5 ఎపిసోడ్స్ చేస్తామని అన్నాం కదా. ఒక్కొక్క ఎపిసోడ్ కు ఒక్కొక్క కథ ఉంటది దోస్తులు. అయ్యో మళ్ళా మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ చెయ్యరా అని అడుగుతారు దోస్తులు. ఈ రోజు ఈ వీడియో, రేపైతే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ వస్తుంది. సో ఈ రోజు కంటెంట్ ఏంటి అని అంటే, మనం ఆడబిడ్డలం వదిన దగ్గరికి పోతే వదిన అన్నకు రాఖీ కట్టనీయకపోతే ఆ బాధ ఎట్లుంటది, ఆ పరిస్థితి ఏంది, ఏం కథ, మనం ఎంత బాధపడతాం, వాళ్ళ మాటలు ఎట్లుంటాయి అనేది ఈ కాన్సెప్ట్ తో, ఈ కంటెంట్ తో ఈ రోజు వీడియో అన్నమాట. దోస్తులు, మీరు అడిగినందుకు మేమైతే రాఖీ వీడియోస్ చేస్తున్నాము కనుక మీరేం చేయాలి, మన వీడియోకు ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్లు పెట్టాలి. మీకు కొందరిలో ఈ సిచ్యువేషన్ ఎవరికన్నా జరిగిందో కింద కామెంట్ అయితే తప్పకుండా చెప్పండి. అలా ఫీల్ అవుతారు కావచ్చు దోస్తులు, అయ్యో మూడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ ని మిస్ అవుతున్నామని. దోస్తులు మీకోసం రేపు ఖచ్చితంగా పెడతాం, కానీ ఈ రోజు ఈ వీడియో పెట్టాలని మాకు అనిపించింది. ఇక వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ఇక లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మమ్మీ, నువ్వు అమ్మమ్మ ఇంటికి పోదామన్నావు కదనే రాఖీకి, మళ్ళీ ఇప్పుడు నన్ను బడికి ఎందుకు పంపిస్తున్నావు? అరే బిడ్డ, రేపు కదా బిడ్డ రాఖీ పౌర్ణమి, రేపు పొద్దుగాల బస్సుకు పోదాం. ఇవాళ ఇంటికాడ ఉండి ఏం చెప్తావు, బడికి పో బిడ్డ. మనం ఇవాళ పోతే డాడీకి అన్నం కూర ఎవరు అంటారు బిడ్డ, రేపు అండి పోదాం, ఎల్లుండి అద్దం మళ్ళా. నువ్వు సారుకు ఫోన్ చేసి చెప్పుతా పో. ఇక ఇవాళ ఊరుకోడుందని నిన్ననే రాయకుంటున్నావా? అట్లా చేస్తారా? రాయాలి కదా. రేపు ఓదురు గాని బడికైతే పో, నేను సార్కు ఫోన్ చేసి చెప్తా పో. మా చింటును ఏమనుకుర్రి, హోంవర్క్ రాయలేదు ఇయ్యాల అని. బయట బల్ల మీద పెట్టిన పో బిడ్డ. రేపు పోతావా లత? అవునండి, పోవాలనుకుంటున్నా. ఎందుకు పోవుడు అవసరమా? పోయినసారి పోతేనే నిన్ను హేళన చేసి మాట్లాడింది మీ వదినే. మీ అన్నను ఏం కూడా పెట్టనీయలేదు నీకు. ఇవన్నీ మర్చిపోయినవా? మళ్ళా రాఖీ కట్టడానికి పోతానంటున్నావు. అట్లా కాదండి, అదేదో అన్నదని నేను పోకుంటుంటే మా అన్న బాధపడడా? మా అన్నకు ఉన్నదాన్ని నేను ఒక్కదాన్ని నాయే. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, అది నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళకున్నది అట్లా, నువ్వెంత రాకుంటే అంత మంచిదని వాళ్ళు చూస్తుర్రు. మరి నువ్వే వాళ్ళ సొమ్ము తింటలేవు, సోకు తింటలేవు, కానీ ఎందుకో వాళ్ళకు అంత రుబాబు. ఏమోలేండి, ఎవరు బాబు వాళ్ళకే. మనం ఎప్పుడన్నా పోతున్నామా, ఏదో అయ్య చచ్చిపోయింది కానీ అవ్వ ఉండే, అవ్వ ముఖం చూసైనా పోయి రావాలండి. మా నానుంటే మంచిగా ఉండండి. ఇక ఆయన చచ్చిపోయినప్పడుతుంది మా అన్న వదిన మస్తు మారిపోయిర్రు. సరే సరే తీయే. ఇప్పుడు నేను ఒక్కొన్నైతిని, నాకు అక్క లేకపాయే, చెల్లె లేకపాయే. నాకెవరన్నా తోడగుట్టినోళ్ళు ఉంటే నాకు గడుదురు కావచ్చని నాకు ఈ రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడల్లా మస్తు బాధ అనిపిస్తుంది. కొందరేమో లేకెడితే, కొందరు ఉండి కూడా చెల్లెలను దూరం పెడుతుర్రు. ఏం మనుషులు ఏమో. అది లేనోళ్లకు అర్థమైతుందండి బాధ, ఉన్నోళ్ళకేం అర్థమైతుంది. మరి ఘోరంగా అవుతుర్రే జనాలు నిజంగా. నీ అవ్వ పెళ్ళిళ్ళు కాగానే, పెళ్ళాలు రాగానే చెల్లెల్ని అక్కల్ని దూరం పెట్టి, అవ్వను దూరం పెట్టి ఏడ్పిస్తుర్రు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం కూడా ఇంకోళ్ళింటికి పోతాం, మన అవ్వగారిల్లు, అక్కడ కూడా మనకు అట్లనే అయితే తెలిసేస్తుంది ఎవరికైనా కూడా. నిజమే అండి, ఇక మా వదినకు అన్నున్నాడా ఎవడున్నాడు, ఒక తమ్ముడేనాయే. అది ఇది ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా ఆట ఆడిస్తారు. అందుకే దానికి ఏది ఏర్పడతలేదు. నన్ను గోస ఉచ్చుకుంటాంది, నా అన్నకు నన్ను దూరం చేస్తాంది దొంగముండా. కాదు, అదంటే దూరం చేస్తుంది కావచ్చు, నీ అన్నకన్నా కొంచెమన్నా బుద్ధి ఉండద్దా? అబ్బో, మా అన్న మస్తు భయపడతాడు దానికి.
ఉజ్జది కాదు, ఏమన్నా అంటే తీటేశం వేసుకొని ఇల్లంతా టాపులు వేసిపోయేటట్టు మొత్తుకుంటది, ఒర్రుతుంది. ఇక గాభయానికే వాడు నోరు మూసుకొని ఉంటున్నట్టున్నాడు. అవునండి. నాకు కూడా అనిపిస్తుంది, నేను మా తల్లి కడుపులా ఒక్కొన్నే ఉడితిని. ఇప్పుడు మనకు చింటూ ఒక్కోడేనాయే. చింటుకు ఓ చెల్లె ఉడితే మంచిగుండే. ఆ దేవుడేమో మనకు ఇంకా ఇత్తలేకపాయే. ఎందుకండి అట్లా అంటుర్రు? రేపటి రోజున వాడికి కూడా రాఖీ కట్టడానికైనా లేకపోతే కొట్లాడటానికైనా దేనికైనా కూడా ఒక ఆడపిల్లుంటే మంచిది కదా. ఇంటికి లక్ష్మి. అయ్యో వాడు కూడా ఫీల్ అవుతాడు కదా, నాకు చెల్లుంటే నాకు రాఖీ కట్టవచ్చు, నాకు లేకపాయా అని వాడు కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకే నీ కడుపులా ఇంకొక పాప ఉడితే మన చింటుకు తోడు ఉంటారు అని చూస్తా అంటే దేవుడేమో మనకి ఇత్తలేకపాయే. మీరంటున్నది కూడా కరెక్టే గాని ఇక చూద్దాం ఆ బాకీ ఉన్నదో లేదో. ఊరెబ్బోతానంటున్నావు, మళ్ళా వాళ్ళు ఏదన్నా అంటే ఏడ్చుకుంటూ వస్తావు. అవసరమా అనే? నేను పోయేది నా అన్న కోసం అండి. కడతా, కట్టనిత్తనేమో కడతా, లేకపోతే సప్పుడే కత్తా. సరే తీ, మరి నేను పొలం కాడికి పోయేస్తా. సరే సరే. కొందరికి అన్నకు చెల్లె లేక, తమ్ముడికి అక్క లేక, అక్కకు తమ్ముడు లేక, చెల్లెకు అన్న లేక మస్తు మంది బాధపడుతుర్రు, ఏడుతుర్రు. కానీ ఉన్నోళ్ళేమో ఇట్లా దూరం చేసుకుంటుర్రు. నాకు అర్థం కాదు, ఈ వదినలు అసలు మన అన్నలనైనా తమ్ముళ్ళనైనా ఎందుకు దూరం చేస్తారు? వాళ్ళకి ఆ సాలు లేకనా, లేకపోతే ఎట్లా? మనం ఏమన్నా అలా సొమ్ము తింటామా ఊకే పోయి? ఆడబిడ్డల్ని ఏడిపిస్తే మంచిది కాదు అని అంటారు. ఎందుకు ఇట్లా చేస్తాంది? మా వదినంత దరిద్రపు అయితే ఎవ్వతి లేదు. అవో ఫోన్ వస్తుందిగా. హలో హలో లతవ్వా. అమ్మ నువ్వేనానే? చెప్పే, ఏం చెప్తారే? తిన్నవానే? తిన్న బిడ్డ, నువ్వు తిన్నవా? ఇంకా లేదే, ఇక తినాలే. ఎప్పుడు వస్తావు బిడ్డ? ఇవాళ సాయంత్రం వస్తున్నావా? ఇవాళ సాయంత్రం ఎక్కడిదే అమ్మా? రేపు పొద్దుగాల బస్సుకు వస్తా. అయ్యో పొద్దుగాల వస్తావా బిడ్డ? మరి బొడ్డి ఆయనత దాని అవ్వగారింటికి పోతే ఎట్లా? పోతే పోని, అన్నకు కడతా, దాంతో నాకు సంబంధం ఏందే? ఏమో బిడ్డ, పోయినసారి అత్తనే అంతెట్లనో మాట్లాడి నిన్ను హేళన చేసింది. నాకు అదే గుర్తుకొస్తుంది. కానీ ఆయనత ఇది అన్నను కూడా దొరకపోతే ఎట్లనే? దొరకపోతుంది అంటావానే అమ్మ? ఏమో ఏమోనే, నేనైతే పొద్దుగాలనే అత్తా. ఇక మరి తోలకపోతే నేనేం చెప్తానే అమ్మ? నాకు బాకీ లేదు అని సప్పుడే కత్తా. కానీ అల్లుడు అద్దే అద్దు, పోయినసారే గట్లా ఏడ్చుకుంటూ వచ్చినావు, ఇప్పుడు ఎందుకు పోవడని అంటుండు. అయితే బిడ్డ ఏదో తోడ ఉట్టిన తోడు కొట్టుకుంటది. నేను ఉన్నన్ని రోజులైతే రా బిడ్డ, నేను చచ్చినాక తర్వాత ఎట్లయితే అట్లాయే గాని. అయ్యో అమ్మ నువ్వు ఏడవకే. చిన్నప్పుడు ఎంత మంచిగా ఉందరు బిడ్డ మీరు. రాఖీ పండుగ వస్తుందంటే అన్న చెల్లేకు నేను రాఖీ కడితే అమ్మ నేనేం పెట్టాలే, నాకు పైసలు ఇయ్యే అని పైసలు ఇచ్చేదాకుంటా పోవు. పైసలు ఇచ్చినాక ఏదో ఒకటి కొనుకొచ్చి నీ చేతిలో పెట్టేటోడు. అసలుంటిది ఇప్పుడు రాఖీ కట్టుకోవడానికి కూడా వాడు దూరం ఉంటుందంటే బాధ అనిపిస్తుంది బిడ్డ. ఏం చేద్దామే అమ్మా, ఏదైనా చిన్నప్పుడే అన్నైనా చెల్లైనా తమ్ముడైనా ఎవ్వరైనా పెదవైనాక పెళ్ళిళ్ళైనాక ఎవలకు వాళ్ళే అవుతుర్రు. అయితే అవ్వ బాంచను, రేపైతే రా బిడ్డ నువ్వు. సరే సరే అమ్మా వస్తా తీయే, నువ్వేం బాధపడకు. సరే తీయవ్వ తిను, ఇంత పొద్దు పోతాంది ఇంకా తినలేదా? తింటనే. చింతయ్య బడికి ఏండా అవ్వ? పోయింటే అమ్మ, వాడు ఇయ్యాలనే పోదామని లొల్లి. ఇయ్యాల ఒక్కరోజు అయితే బడికి పోయిరా పో, రేపు పొద్దుగాల పోదామని అన్నా. అయితే తీయవ్వ. సరే తీయమ్మ ఉండే. ఒక్క తల్లి కడుపులా పుట్టి పెరిగి చిన్నప్పుడు ఎంత కొట్టుకునేటోళ్ళం, ఎంత ప్రేమ ఉండేటోళ్ళం. నన్ను ఎవరన్నంటే వాళ్ళని పొట్టు కొట్టేటోడు మా అన్న. అసొంటిది ఇప్పుడు నాకు దూరంగా ఉంటుండు. ఎప్పుడన్నా ఒకసారి చెల్లి ఎట్లున్నామని కూడా ఫోన్ చేయడు. అని సొమ్మేమన్నా తింటున్నారా? వాడు నాకు ఏం పెట్టకున్నా మంచిదే, నాతోటి మాట్లాడితే మంచిగా ఉండు అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఎంత మంచి కలిసి ఉంటుర్రు, కానీ ఆ భాగ్యం నాకు లేకుండా పోయింది. లత, ఓ లత, ఉన్నవా ఇంట్లో? ఏం చెప్తాను? రమా ఉన్నదా? ఏమైంది, ఇంకా పని తీరలేదా? బయటకు వెళ్తేనే లేవు. ఇప్పుడే తిన్నా అన్నావు, ఇలా లేట్ అయింది తినుడు. ఏమైందిరా మా ఇట్లా వచ్చినావు? దా కూసుందాం.
ఏం లేదు, రాకెట్లు కొనుకొచ్చినవా లత? కొనుక్కరాలేదు ఇంకా. రేపు పోంగనే బస్ స్టాండ్లా కొనుక్కపోతారామా. నువ్వు కొన్నావా మరి? నేనా కొనుకొచ్చిన లత, ఇప్పుడే దుకాన్లా. మా తమ్ముడు అత్తానన్నాడు ఎక్కించుకపోవడానికి. ఇక సాయంత్రం బోడే నేను. పుష్ప కూసోలేవాడ గద్దె మీద? తిన్నవా పుష్పక్క? తిన్ననే, మీరు తిన్నరానే? తిన్నాం పుష్ప. రాకెటు రేపేనాయే పండుగ, ఎప్పుడు పోతారు? ఇక నేనైతే మా తమ్ముడు అత్తానన్నాడు సాయంత్రం, ఇక పోతా సాయంత్రమే. నేను రేపు పొద్దుగాల బస్సుకు పోతా చింటుని తీసుకొని. అమ్మా నీకు మీ తమ్ముడు ఏం పెట్టిండే పోయినసారి? నాకా 1000 రూపాయలు ఇచ్చిండు. అక్క నువ్వేమన్నా కొనుక్కోయే అని. మంచిగానే ఇచ్చిండు 1000 రూపాయలు. నీకేం పెట్టిండే లత మీ అన్న? నాకేం పెట్టలేదు పుష్ప. అయ్యో ఎందుకే? ఏం లేదు కదా పుష్ప, ఆస్తి లేదాయా అంతస్తు లేదాయే, ఇక నాకేం పడతారు? అయ్యో ఆస్తెందుకు అంతస్తెందుకు అన్న చెల్లెల బంధానికి. ఇవాళ రేపు పైస ఉంటేనే అన్నైనా అక్కైనా తమ్ముడైనా ఎవ్వరైనా, పైస లేకపోతే ఎవ్వరు కానరు, ఎవ్వరికి దగ్గరికి రానియరు. నాకైతే ఇప్పటి వరకు మా తమ్ముడు మంచిగానే అరుచుకుంటాడు, కానీ ఆయనకి పెళ్ళైతే ఎట్లున్నదో. మీకు తమ్ముడుండే, లతకు అన్నుండే, ఇంకా నాకంటే ఎవ్వరు లేకపాయే. తోడబుట్టిన తోడు ఉంటే అది వేరని అంటారు, నాకెవ్వరు లేకపాయే. అయ్యో పుష్ప, నీకు లేక బాధపడుతున్నావు, మేమేమో ఉండి బాధపడుతున్నాం. ఎంతైనా లేనిది వేరే ఉంటది, ఉన్నది వేరే ఉంటది లత. నాకు కూడా భయం అవుతుంది. రేపటి రోజున నా తమ్మునికి పెళ్ళైనాక కూడా నా తమ్ముడు మారిపోతే నా పరిస్థితి ఏంది అని. ఖచ్చితంగా మారుతారు పెళ్ళైనాక. నువ్వు బాధపడకు పుష్ప. నేను ఎంత బాధపడ్డానో పోయిన సంవత్సరం, అది నాకు తెలుసు. ఇప్పుడు పోయి రాఖీ కడదామన్నా కూడా నాకు భయం అవుతుంది. నిజంగా మన బతుకులు ఏందో ఏమో అర్థమే కావు. ఈ రాఖీట్ల పండగకు ఎక్కడ ఉన్నా, ఎంత దూరం ఉన్నా కూడా చెల్లెలు అక్కలు అన్నల కోసం తమ్ముళ్ళ కోసం అత్తరు. నాకు నేను ఎటు పోనాయే, ఇక నాకేమో బాధ అనిపిస్తుంది. ఇంకా లేక ఇట్లా బాధపడ్డది నయ్యం. ఇప్పుడు యూడు లతక్కకుండి కూడా ఆమె ఎంత బాధపడుతుంది. అవును రామా, రేపు పోయినాక నన్ను మా అన్నకు కట్టనిత్తదో కట్టనియ్యదో. ఈ వదినకు లేదా సాలు? ఇప్పటి మురుపని చూసుకుంటుంది, రేపు దాని తమ్మునికి పెళ్ళైనాక దానికి తెలుస్తుంది. అబ్బో ఇది చెప్పినట్టే వాళ్ళ ఇంట్లో అందరింటారు, అందుకే దీనికి బాగా పొగరు. అవునేలత, నాకు అర్థం కాదు. మీరేమన్నా వాళ్ళదు ఆస్తి పాట వాటా వంచిమంటుర్రా, లేకపోతే ఇంకేమన్నా ఇమ్మంటుర్రే? ఎందుకు మీ అన్నకు మీ వదిన నిన్ను దూరం చేస్తాంది? ఎందుకంటే మేమిద్దరం కలిసి ఉండు దానికి ఇష్టం లేదు. కలిసి ఉంటే ఏం మాట్లాడుకుంటారో, మళ్ళా దాని గురించి ఏమన్నా ఎక్కిచ్చి చెప్తారో అని అది అట్టుగానే వాపోతుంది. మేము ఏ రోజైనా మా అమ్మ అయినా నేనైనా దాని గురించి మా అన్నకు ఎప్పుడు చెప్పి లొల్లిలు పెట్టియలేదు, కానీ అది మమ్మల్ని దూరం చేస్తుంది మా అన్నకు. అయితే దానికి ఉన్నది చాలు, ముంగట ముంగట తెలుస్తుంది. ఆగు. ఏమో పుష్ప, అదే గంగల్ నన్న ఓని గాని మా అన్నను నన్ను దూరం చేయకుంటే చాలు. ఎంత కాదనుకున్నా కూడా రక్త సంబంధమాయే. నాకు వాని మీద పానం కొట్టుకుంటది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అబ్బో లతక్క, నువ్వు ఇట్లా చెప్తా అంటే నాకు మస్తు భయం అవుతుంది. రేపటి రోజున నా తమ్మునికి పెళ్ళైతే నన్ను కూడా దూరం కొడతాడు కావచ్చని. ఏమో రమా, చెప్పలేం. ఎవరెట్లా మారిపోయేది తెలుస్తలేదు. నాకు అనిపిస్తుంది, నాకు ఒక ఆడబిడ్డ ఉంటే మంచిగా ఉండు, మా ఆయనకు రాఖీ కట్టడానికి వచ్చేది. పాపం ఆయనకు కూడా ఎవరు లేకుండా అయిపోయా అని నాకు బాధ అనిపిస్తుంది. మా ఆయన కూడా మస్తు బాధపడతాడు. నేను కడతా లత, ఈసారి కట్టు, ఆయన సంతోషపడతాడు. ఏమైందే? ఏం లేదు మల్లక్క, ఏం చెప్తాను? అక్కడ చెట్టు కింద కూర్చుందాం రాలేవు, ఇంట్లోనే ఉంటాను. అత్తన్న పాయే తలుపుల దగ్గరికేసి ఉందర్రా. సరే. తిన్నావురా మల్లయ్య? తిన్నా. ఏం కూర వండిందిరా మల్లవ్వయ్యల్లా? అదేందో కూర వండింది, ఇత్తుల కూరనట. నువ్వేం కూర వండుకున్నావు? నేనింత కందిపప్పు వేసుకున్నారా, నాకు పప్పు పాడుగాను, పప్పు వడిపాడైతలేదు. అది తింటే అంతా గ్యాస్ ట్రబుల్ అవుతుంది.
మరి నువ్వు గదెందుకు తిన్నావు? 2 గుడ్లు తెచ్చి అనుకుంటేమో గుడ్లకేడ పోవాలరా, పైసలు ఉండద్దా? అయితవే గాని రేపు రాకిట్ల పున్నమి కదరా, మీ షెల్లే అత్తందా? అత్తది కావచ్చు. పాపం దానికి సాత కాకుండా అయిపోయింది, బాగా ముసలిదైపోయింది. మరి అత్తది కావచ్చు. నీకంటే చిన్నదేనా, గట్లెట్ల అయిపోయింది? మా బావగాడు బద్మాష్ బాడుకోవుగాడు. ఆడు మా చెల్లెను కొట్టి 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 సచ్చిండు బాడుకోవు. అందుకే పాపం అది డల్ అయిపోయింది. దాన్ని చూస్తే మస్తు గోస్ అనిపిస్తుంది. ఓ నచ్చి 4 రోజులు ఉండే అనంటే ఉండది. దానికి అది ఇల్లిష్ పెట్టది. మరి ఈ రాకెట్ల పోన్నాక అత్తదో ఏం చేస్తుందో. అంతేనారా? ముసలోళ్ళు మంచిగా ఇద్దరు చెట్ల కింద కూర్చొని ముచ్చట పెడతారా? ఏం చేయమంటున్నావు అబ్బాయిగా? అవో ఏమో సప్పుడు వచ్చే. అబ్బా గబ్బు. ఏం లేదవ్వ, నాకే గ్యాస్ పోతాంది. మురుగు వాసన కాదే ఈ గబ్బు పాడుగాను. అవ్వా ఈ పాడుగాను దొడ్డి పోతున్నవేలేవే. ఏ పోత గాని ఇక పప్పు తింటే గిట్లనే అవుతుందవ్వా. నీకు నేను అచ్చుడుతోటే పిట్టచ్చనా? అబ్బా మురుగు. అవ్వనే నేను ఎనుకున్నోని సత్తిని నర్సవ్వా. అయ్యో నీకు రానే రావారా? అందరికి అత్తయ్య గాని ఏమైంది? మా మల్లవ్వ రాలేదా అని సోపతికి? ప్లేస్ అత్తన్నది. ఓ రాజమనక్క అద్దా. ఏమైందే నర్సవ్వ, తిన్నావే? తిన్నా. ఏమైంది, నీ బిడ్డ రాలేదా? రేపు రాకిట్ల పుణ్యమేనాయే. అత్తదట్నే రేపు పొద్దుగాల ఫోన్ చేసింది. అవునా? అయితవైతి ఏమోనే బిడ్డ మా అత్తది గాని ఆ దొంగ ముండా నా కొడుకు గట్టనిత్తదో గట్టనియదో. అబ్బో నీ కోడలు బాగా హుషారు రాజమణి. అది నడుస్తుంది. ఇక మొగడు ఎట్లా చెప్పుతే అట్లా వింటాడు. ఇక దాన్ని నడుస్తుంది. ఎందుకు గట్టనియది? దానికి లేదా సాలు? దాని సాలు నోట్ల మన్ను పోతే ఏమో నీ బిడ్డను ఎప్పుడు వచ్చినప్పుడల్లా గోస ఉచ్చుకుంటది. బుక్కడు బువ్వేయది, చేతుకు మంచి నీళ్ళు ఇయ్యదు. కానీ దానికి బాగా బాబు లేకిడి దానికి సిరత్తే లేచి లేచి ఆడినట్టు అది దానికి అవ్వగారి ఇంటికాడ ఏమున్నదే, నా ఇంటికా వచ్చినాకనే అన్ని దొరికే. ఇక దాంది ఆడింది ఆట అవుతుంది, పాడింది పాట అవుతుంది. అవునా? దాని అవ్వగారు లేనోళ్ళేనా రాజమనక్క? ఏం లేనోళ్ళు. అబ్బో ఇదెంత పీసినారు ఇదో. దాని అవ్వ అంతకంటే పెద్ద పీసినారుది. కోడలికో తమ్ముడు ఉన్నాడేమో. ఉన్నాడు. ఇది ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా ఆడతారు. పెళ్ళైతే తెలుస్తుంది కానీ ఏమోనే నా బిడ్డ మస్తు బాధపడుతుంది. ఏమోనే అమ్మ, పోయినసారి అత్తే ఘోరం చేసిరు నన్ను, ఈసారి రావాలంటే భయం అవుతుంది అని బాధపడుతుంది. ఇక నేను ఏడుసుడుతోటే నేను ఉన్నన్ని రోజులు రా బిడ్డ అని ఏడిచిన. ఇక అత్త తీయే అమ్మ అని అన్నది. మరి అయితే తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలు వచ్చిపోతారు కానీ తల్లో తండ్రో వేనాక ఎందుకు వస్తారు? అన్న కాదు, వదిన కాదు, ఎవరు గారు. అవునే నర్సవ్వ. అల్లన్నా మీ చెల్లొచ్చిందాయే? ఇయ్యల్ల వచ్చేదే కదా. రాలేదవ్వా, పాపం ఆమె సాతన కాకుండా అయింది. మరి అత్తదో ఇయ్యల సాయంత్రం, లేకపోతే రేపు పొద్దున అత్తదో. నేను కూడా మా ఆయన ఉన్నప్పుడు మా ఆడబిడ్డ వచ్చి 4-5 రోజులు ఉండిపోయేది. మంచిగా అనిపించేది ఆమె వచ్చినప్పుడల్లా. అబ్బో అప్పటి కాలాన మన కాలాన ఆడబిడ్డలు వస్తే మనం ఎంత భయపడదుము, ఎంత మర్యాద ఇద్దుము. ఇప్పుడు అట్లా లేదు. అత్తే ఎందుకు వచ్చింది అని అంటున్నారు, ఉంటే ఎందుకుంటుంది, పీక రావత్తలేదా దీనికి అని అట్లా మాట్లాడుతుర్రు. అవునే నర్సి, నిజంగానే. అబ్బో నేనైతే మా ఆడబిడ్డకు ఇప్పటికీ భయపడతా. వాళ్ళేమన్నా మన సొమ్ము తింటారా? ఏం తింటారు? ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు ఇంత ప్రేమ ఉంటే వాళ్ళకు అదే తృప్తి అవుతుంది. మెట్టినిల్లు కంటే పుట్టినిల్లు మర్చిపోతారా వాళ్ళు? పుట్టి పెరిగి ఒకరింటికి పోయినాక పుట్టినిల్లుకు ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు మనం ప్రేమగా 4 మాటలు మాట్లాడితే వాళ్ళకి అదే కడుపు నిండుతుంది. బుక్కెడు బువ్వ కారం వేసి పెట్టినా కూడా తింటారు. అవునే, కానీ ఇప్పటోళ్ళు అట్లా అనుకుంటారే. ఇప్పటోళ్ళు అంత బద్మాసులు ఉన్నారు కాదవ్వా. నిజమే. నీ అవ్వ బిడ్డలు మాట్లాడుకున్నా కూడా
అగో మీ అవ్వ మొత్తం బిడ్డకంతా చెప్పుతాంది, ఇడ ఏం జరిగినా చెప్పుతాంది అని మొగుళ్ళకి ఎక్కిత్తారు. అవునవును, ఇక ఆ మొగళ్ళు తాగొచ్చి తల్లిని తిట్టుడు, మళ్ళా చెల్లెను అక్కను ఫోన్ చేసి అట్లా తిట్టుడు. ఏం మనుషులు తయారైతారో ఏమో. ఓరి ముసలోడా, నా దిక్కు ముడ్డు పెట్టి పిత్తేరు విత్తాను, నీ పిత్తుల అవడవను షి గబ్బు. గబ్బు ఇదేం వాసన్నే, ఒడిగన్న పోయిరాపోరా ముసలోడా, గబ్బు వాసన వస్తాంది. పిత్తుడు గంగలవోరు. అరే దొడ్డికి అత్తలేదవ్వా, కాకుండా మంచిదే ఆ బాత్రూంలో కూర్చొని రాపో, గబ్బు వాసన అబ్బా. చిచి చిచి చి కపాలంకు తట్టింది నాకైతే పోయి. అయ్యో నీకు రానే రావన్నట్టు ఎత్తన్నావు కదరా. ఓ నాకు వచ్చినా కూడా ఇంతమందిలో విత్త, నేను సాటుకోయి విత్తుతా గాని. ఏమైందే, రేపు రాకిట్ల పుణ్యమేనాయే, పోవా ఏంది మీ అవ్వగారింటికి? నల్లి కుట్లోడా, నన్ను మా అవ్వగారింటికి ఎందుకు పొమ్మంటాన్నావు? నీ చెల్లత్తే ఉన్నాయన్నీ మొత్తం మూటగట్టి పంపిస్తానా ఏంది? ఆగో గట్ల మాట్లాడతావేంది? మరిగా నేనెందుకు పోతా? మా తమ్ముడినే ఇడికి రమ్మని కడతా, లేకపోతే ఇద్దరం పోదాంపా ఇలా పొద్దుకంగా. అయ్యో గట్లన పడుతువేమే, ఇద్దరం పోతే ఎట్లా పాడైతుంది? మా చెల్లత్తది కావచ్చు నాకు గట్టనీకి. అవునా, కట్టకపోతే ఏమైతుంది? కట్టించుకోకపోతే ఏమైనా కొంపలు ఏమైనా మునుగుతానే ఏంది? మరి నువ్వు మీ తమ్మునికి కట్టకుంటే ఏంది? నేనెందుకు గట్టా? మా ఒళ్ళు నాకు అన్ని తీర్లా పెడుతుర్రు, పెట్టినప్పుడు నేను కట్టాలే కదా. అవునా, మరి మా చెల్లకు మేమేమన్నా పెడుతున్నామే? ఓ నప్పతట్లోడా, ఏందో మాటకు మాట మళ్ళా మాట్లాడుతున్నావు తిరిగి, సర్తే ఆడ పడతావు. అన్ని మీ అయ్యా మీ అవ్వ మొత్తం దానికే చదిరి చదిరి నీ అయ్య చచ్చే, ఇక నీ అవ్వ కూడా రూపాయి ఉన్న 2 రూపాయలు ఉన్నా దానికే పెట్టబట్టే, మనకేమన్నా పెడతాందా? మళ్ళా నా మాటకు తిరిగి మాట్లాడినావనుకో నీకు బువ్వ కూడా పెట్టా. సరే తీయే, ఈసారి రాఖీ కట్టుడు అవసరం లేదు అని చెప్పు, అర్థమైతుందా? కట్టుకునుడే అవసరం లేదు. నా తమ్ముడిని ఇక్కడికే రమ్మంట, కడతా, సపరేగా వాడు వీకుతాడు అంతే. నీ చెల్లత్తే నువ్వు కట్టించుకునుడు అవసరం లేదు. అన్ని పిస మాటలు మాట్లాడినావనుకో మంచిగా ఉండదు చెప్తానా నేను. సరే. ఏందో నాకు మళ్ళా మాట తిరిగి మాట్లాడతాండు. ఇది ఎవట్టి నేను సచ్చుడే ఉన్నది. ఈ అవ్వ ఇది నా చెల్లను నన్ను దూరం చెయ్యాలనే పెట్టుకున్నది, చేత్తాంది. దీన్ని కాదని నేను రాఖీ కట్టించుకుంటే ఇంట్లోకే వీకుతాని బెదిరియబట్టే. పాపం నా చెల్లొచ్చి ఎంత ఏడ్చుకుంటూ పోతుందో. పోయినసారే ఇది మాటలతోటి చంపింది, మరి అత్తదో రాదో కట్టడానికి. అగో మా అమ్మేట పోయి వస్తుందిగా. మందలిత్తలేడు. రాజు, ఏందే అమ్మా? ఏమైందిరా కొడుక, కనీసం మందలిత్తను కూడా మందలిత్తలేవు. ఏం లేదే, ఏదో పని మీద పోతున్నావు కదా అని. సరే గాని రేపు చెల్లె అత్తానన్నది రాఖీ కట్టడానికి. అవునా, ఎందుకు తీయే రాకని చెప్పు. ఏంద్రా బాడుకో రాకని చెప్పాలా? ఎందుకు, నీకు కట్టించుకునుడు ఇష్టం లేదా, లేకపోతే నీ పెళ్ళం గిట్లా అద్దన్నదా? ఇక మళ్ళా వచ్చి ఆమెతోటి మాటలు పడు, ఏడుసుడు, మళ్ళా మీరిద్దరు కలిసి నన్ను తిట్టుడు, నా మీద ఏడుసుడు అవసరమా అనే అమ్మా? ఈ అవ రాకుండా ఆమె సప్పుడేక అక్కడ ఉంటే నేను ఇక్కడ మంచిగా ఉంటా కదా. మళ్ళా వచ్చినాక లొల్లీలు లొటారాలు, ఆమె బాధపడు, మళ్ళీ ఇది అంత అవసరమా అనే? ఓ నీ కండ్లు మండ బాడుకో, నీ గుణం పాడగాను నా కడుపులనే ఉట్టినవు అని నీ గుణము ఎవరు దచ్చి పాడైందో దొంగ బాడుకో. అరే నన్నెందుకు తిడతానవే? తిట్టకపోతే ఏంద్రా, నువ్వు ఇదే కడుపులో పుట్టినవు, చెల్లి ఇదే కడుపులో పుట్టింది, ఎంత మంచిగా ఉండేటోళ్ళురా చిన్నప్పుడు. బాడుకో ఇవన్నీ మర్చిపోయినావురా? చెల్లె రాఖీ కడితే అమ్మ నేను ఏదో ఒకటి పెట్టాలి, నాకు పైసలు ఇయ్యని మొత్తుకుందువు. మీ అయ్య 50 100 ఇచ్చినాక అవి పట్టుకొని పోయి దుకాన్లా కొనుకొచ్చి చెల్లెకిద్దువు. నువ్వు గింత మారిపోయినావంటే అబ్బో భలే మారిపోయినవురు. అదంతా చిన్నప్పుడైతే ఏంద్రా, చిన్నగా ఇప్పుడు పెళ్ళిళ్ళు కాగానే మీ తోడ పుట్టిన తోడని నీకు గుర్తుంటలేదు, యాదికి అత్తలేదు, మర్చిపోయినావురా? రాఖీ పండుగ అత్తే నా చెల్లి అత్తదని ఒక్కొక్కరు సంబరపడతారు. దొంగ వాడుకోవు. ఏమైంది గక్కడే ముచ్చట పెడుతున్నావు? ఏం లేదు.
దొంగ ముండతోటి ఎందుకు మాట్లాడుతున్నావు? మళ్ళా లేనిపోని అన్ని ఎక్కిచ్చి నన్ను కొట్టిపిత్తాను చూస్తాందా ఏందది? ఓ పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను నిన్నెందుకు కొట్టిపిత్తనే? నా కొడుకుతోటి నేను మాట్లాడుకోవద్దానే? ఓ నీ కొడుకు ఇప్పుడు ఆదికి వచ్చిండా కొడుకని? అదేంది కొడుకని ఆదికి వచ్చిండా అనంటే దొంగ ముండ నువ్వు వచ్చినాక నెలకే మమ్మల్ని ఏరుపడగొడుతుంది, ఏరుందమని అట్ల లొల్లి ఎత్తివి. ఇప్పుడు ఏరు పడుతుంది. నీది నువ్వే అనుకోబడుతుంది, నాది నేనే అనుకోబడుతుంది. ఇంకేందే భూమి ఇత్తిని, ఇల్లు ఇత్తిని, అన్ని ఇత్తిని. ఇక నా దగ్గర ఏమున్నదే? అవునా, అన్ని ఇచ్చినవా? నెలకు పింఛన్ పైసలు, కైకిలు పోయిన పైసలు ఎవరికి పెడుతున్నావు, ఎవరి దినాలకు పెడుతున్నావు? ఇక నాకు రోగం లేదు, నొప్పి లేదు, ఏది లేదానే? అవి కూడా నీకే ఇయ్యాలా? నీకు ఇస్తే అప్పుడు మంచిదాన్ని కావచ్చు. నేను ఈ లొల్లి పాడుగా ఏం లొల్లే, నడు ఇంట్లకు. నలికుట్లోడా నన్ను లొల్లే అని అంటావు? దాన్నాను నువ్వు దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడొద్దని చెప్పినా అది నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తాంది. అవునా ఏ బద్మాషిదానా? ఎవ్వలైనా కొడుకు కోడలు కలిసి ఉంటే మంచిదని చూస్తారు గాని విడగొట్టాలని చూస్తారే. ఎందుకే నీ ఏడుపు పాడుగాను నా మీద, నా బిడ్డ మీద ఇంత ఏడ్చన్నావు? నీ కళ్ళల్ల కాకులు ఒడవా దొంగ బొడి నీకు లేదా అనే సాలు? నీ కళ్ళనే కొడితే నీ దినాలే అయితాయి. నా సాలు మంచినే ఉన్నది, నీ సాలు సక్కా లేదు చూసుకో. ఏడ సక్కా లేదే, ఏం చేసినామే మేము? ఓ అమ్మా, నువ్వు నడు ఇంట్లకు సపరేకా. నా కొడుకును మొత్తం మార్చింది. మందు పెట్టి మలుపుకున్నావో, ఏం పెట్టి మలుపుకున్నావో దొంగ బొడ్డి. నా కొడుకుని నాకు కాకుండా చేసినావు, నాతో మాట్లాడకుండా చేసినావు. నాతోటి మాట్లాడే వరకు నీకు మొత్తం మండుకొచ్చి నా మీదకి లొల్లి కత్తన్నావు. దొంగ ముండా, నువ్వే దొంగ ముండవు, నువ్వే లంగముండవు, నన్నంటావేందే? ఛీ, నీలాంటి దాన్ని నా కొడుకిచ్చి చేసినందుకు నా చెప్పు అందుకొని నేను దన్నుకోవాలి. అప్పుడేమో అమాయకురాలు లెక్క, నల్లి లెక్క, పిల్లి లెక్క ఉంటివి. ఇక పెళ్ళైనాక తెలిసింది నీ నిజ స్వరూపం ఏందనేది. నీ ఊరోళ్ళందరూ చెప్పిరు కానీ అబ్బో నేను అట్లా కాదని అనుకున్నా కానీ అబ్బో బహురూపులు దానివే. అవునా, నువ్వు ఇంకా నాకంటే బద్మాష్ ఆడదానివని ఊరందరూ చెప్పిరుతి. ఏవతే అది ఏ బొడ్డే అది చెప్పింది, దాన్ని దొరకరాపో. ఏ అమ్మా, నడు ఇంట్లకు నువ్వు. ఈ బహురూపులోడు నన్నే బెదిరిస్తాండు దాన్ని వెనకేసుకొని. ఎందుకే నీకు లొల్లి రోడ్ మీద అవసరమా? అరే నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మీ అవ్వతోటి అవసరమా? అరే ఎటు పోయినావు, ఏం చేస్తానమని మందలు ఇచ్చింది, మాట్లాడు తప్ప అనే. అప్పే అవసరం లేదు, మాట్లాడు. సరే సరే కానిపా. అరే నానిగా ఏంటిరా అద్దాలు? సరే సరే తీ బిడ్డ. పోతారా? నేను రావాలా ఆడిదాకా, బస్ స్టాండ్ దాకా. ఏ పోతాం తీయ్యా గిన్నె నాయే. సరే చింటూ, అంతా అల్లరి ఏకు, అంగడంగడి ఏకు, సరేనా? రేపు పొద్దున్నే రారి లత, ఈరోజు గట్టి, సరేనా? పొద్దున్నే వస్తాం. సరేనయ్యా, మరి పొయ్యొత్తాం. ఇక అన్నం కూర వండినా తిను. సరేనే. సరే సరేనయ్యా పా. ఏ అత్తదవ్వ ఆగలేవు? ఇప్పుడే వస్తారా బుజ్జవ్వా? ఇప్పుడే వస్తున్నాం మల్లవ్వా. అంత మంచిదేనా? ఆరోగ్యం మంచిగా ఉందా? మంచిగా ఉంది బిడ్డ. సరే టీచర్, ఆయన వచ్చి మాట్లాడతా. పోర్రి పోర్రి. అబ్బో, ఈ బహురూపులది రానే వస్తుంది కదా. దీంతో ఎందుకు మాట్లాడతా? నేను ఇంట్లోకి పోతా. ఏమో తీ బిడ్డ, ఇంట్లోకి పోదందా. అమ్మమ్మ ఏం చెప్తాందో? అగో చింతయ్యలు ఇప్పుడే వస్తారా అయ్యా? అబ్బో బిడ్డో, నీ కళ్ళద్దాలు గమ్మతున్నాయి చింతయ్యలు. ఖాళీ ఎదురు కడకపోయారు? అడుగుతాం గాని మేము వచ్చేటప్పుడు బయటనే ఉందే వదిన, కానీ మమ్మల్ని చూసి ఇంట్లోకి పోయింది. అయితే చింటయ్యా, దానికి బలుపు బాగున్నది. మందలియకపోతే మందలియకపోంతి, దాంతో ఏం పని? అన్నకు రాఖీ కడుతూ బిడ్డ. నువ్వు తెచ్చినావా రాఖీ? తెచ్చిన్నే అమ్మ, రాఖీ తెచ్చినా, స్వీట్ బాక్స్ తెచ్చినా. సరే తీయవ, ఖాళీ ఎత్తులు కడుక్కొని బుక్కడంతా తినిపోర్రి. తిన్నాక పోయి గడుదురు. ఉంటదో మరి అవ్వగారింటికి పోతుందో? ఉంటుండని పోతే పోని. బుక్కడంతా తిని ఆడుకుందు అయ్యా. ఉన్నాడు పో. అవురా
అవురా తమ్మి, రాఖీ కట్టినా కదా, మరి నాకేం పెడుతున్నావురా? ఏం కావాలి చెప్పే నీకు. వేలు ఇచ్చినా ఓకేరా. సరే తీయే, బతుకమ్మ పండుగకు చీర కొనిత్త తీయి, అప్పుడే పైసలు ఇత్త తీయే అక్క. సరేరా. పోతనే అక్క, నాకు పని ఉన్నది. అగో పోతాన పడితేవేమ్రా, చికెన్ తెప్పిస్తా, తిన్నాక పోదు తీయి. అవ్వ నువ్వు అక్కడికి వచ్చి కట్టే అనంటే నన్ను ఇక్కడికి రమ్మంటివి. బౌరూపులు తీయి వచ్చిందిరా. బావకు కడతానని ఆయన బావ దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకొని పోతుంది. దాన్ని కట్టనియద్దు, దాన్ని ఇంటికి రానియద్దు అని నేను రాలేదురా తమ్మి. అవునానే, సరే సరే తీ. రేపు నేను బావ వత్తం తీ, మరి ఏం మర్యాద ఎత్తవో. పెళ్లి చేసుకోవా అనో ఈ బామ్మర్ది? చూడుర్రి బావా, చేసుకుందాం. సరే సరే చూస్తాం తీ. ఇక వాయి అక్క, నేను పోతా. పారా పోదుపా. సరేనే అక్క, పోతా మరి. సరేరా పోయిరా. దాని తమ్ముడు వచ్చి పోతాండు కట్టించుకొని, చూసినావా బిడ్డ? దాని తమ్ముడిని రప్పించుకున్నది. సరే తీ అమ్మపా, మనం పోదాంపా. అంత బాగేనా వదినా? ఏదో గిట్లున్నాం. అన్నయ్య ఉన్నాడా? లేడు, బయటకు వేయండు. అయ్యో వదినా, ఒకసారి ఫోన్ చేయపోయినావు, రాఖీ కడదామని వచ్చినా. నువ్వు కట్టకుంటే ఏం కత్తి, లేడు, ఇప్పుడు రాడు, పని మీద వేయండు. అయ్యో గట్లంటున్నదేంటి వదినా? నువ్వైతే నీ తమ్మునికి కట్టుకోవచ్చు కానీ నా బిడ్డ నా కొడుకు కట్టద్దానే? ఓ నువ్వు మస్తు మాట్లాడుతున్నావు. పో పో, నువ్వు నాతోటి మాట్లాడకు. కట్టకుంటే ఏం కాదు. మరి నువ్వెందుకు కట్టావే నీ తమ్మునికి? ఆడే అక్క కట్టు అని వచ్చిండు, కట్టినా. మరి నువ్వు మొగున్నట్లు పంపించావు కదా నా బిడ్డ దగ్గరికి. నా బిడ్డ కడదామని వస్తే అద్దు, కట్టకున్నా ఏం కదని అంటవేందే బద్మాషి? ఏ ముసల్దానా, ఏకతక్క మాట్లాడినావనుకో నరుకుతా నిన్ను. అయ్యో వదినా, మీరెందుకు అట్లా లొల్లి పెట్టుకుంటున్నారు? నాకు మీ ఆస్తద్దు అంతస్తద్దు వదినా. నా అన్నకు రాఖీ కడతానొచ్చిన, కట్టి పోతా గంతే. నీకు నా మీద కోపం ఉంటే నాతోటి మాట్లాడకు, నన్ను నీ ఇంట్లోకి కూడా రానియకు వదినా. కానీ నా అన్నను బయటకు రమ్మను, నేను కట్టి ఇక్కడ నుండి ఇక్కడే వెళ్ళిపోతా. బిడ్డను ఎప్పుడు ఏడిపిస్తావు? అవునే, నీకు సాల్ లేదానే? నువ్వు ఆడదానివి కాదానే? నా బిడ్డ ఏం పాపం చేసిందనే నా కొడుకుకు నా బిడ్డకు దూరం పెడుతున్నావు? తోడబుట్టిన తోడు కాదే, దొంగముండా. ఏందరాండా నువ్వు బాగా మాట్లాడుతున్నావు? పో, నీ బిడ్డకు ఉన్నవని నువ్వు పెట్టుకుంటలేవా? ఇంకా మేం కూడా పెట్టాలా ఏంది నీ బిడ్డకు? మమ్మల్ని అడక తినటోళ్ళని చేసి నీ బిడ్డను ధనవంతురాలని ఎత్తాను చూస్తానవా? అగో అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు కదా, లేడానంటివి. ఓ నల్లికుట్లోడా, నువ్వు బయటకెందుకు వచ్చినావు? నాడు ఇంట్లకు. లొల్లైతుందని వచ్చిందే. ఏం లేదు, ఏం లొల్లి లేదు, పో నడు. అన్నయ్య రాఖీ కట్టి పోతారా? నేను రాఖీ కట్టించుకోవారా? నీ శోకాలు ఇక్కడ పెట్టకే, నీ శోకం పాడుగాను. ఇప్పటికే మాకు పిల్లలు లేరు, జల్లలు లేరు. మీ ఏడుపు కలిగే మాకు పిల్లలు కుడతలేరు. ఇంకా నా ఇంటి ముంగడికి వచ్చి ఎందుకు ఏడుతున్నావు? నీ ఇంటి ముంగడ నువ్వు ఏడ్చుకోపో. గిసొంటి పాపాలు చేసినాక నీకు పిల్ల మీద పిల్ల కుడుతుందా అనే? అస్సలకే మాట్లాడకు, చెప్పుతాన్నా నేను. అమ్మ నువ్వు ఆగే, నువ్వేం మాట్లాడకావు. ఇద్దరు అవ్వ బిడ్డలు ఒకటే, మమ్మల్ని ఒకటే అంటున్నావు. నువ్వు నీ అవ్వ ఒకటి కాదా అనే? నీకు లేదా అనే సాలు? అరే అటు ఇటు పోయి నా అవ్వ మీద ఎడతావు, నా సాలు లెక్క పెడతావు. నా సాల్ గురించి తీస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా నేను. లొల్లెందుకే, రాఖీ కట్టుకుంటా చెల్లె కట్టడానికి వచ్చింది. నువ్వు రాఖీ కట్టుకుంటా నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను, ఇంట్లకు. సరే నన్ను కట్టనీయకున్నా మంచిదే, ఇక్కడ పెడతా. అన్నయ్య నువ్వే కట్టుకో ప్లీజ్. అది తంతా నేను చెప్తానా, ఈడ పెడితే నా ఇంటి ముంగట ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ఏమైంది చూడే నరసవ్వ, బిడ్డ రాఖీ కడదామని వస్తే ఈ దొంగ ముండా రాఖీ కట్టనిత్తలేదే నరసవ్వ. దాని తమ్ముడినైతే రప్పించుకున్నది, దాని తమ్మునికైతే రాఖీ కట్టింది, అన్నెల కొట్టింది. ఆ తమ్ముడు వస్తే నీకేమైతుందే? నీ సొమ్మేమన్నా పెడతానవా నా తమ్మునికి? చూడే నరసవ్వ, దాని మాటలు చూడే, నా బిడ్డ నేర్పిస్తాందే పండుగోలే. అవు పిల్ల, నువ్వేమో నీ తమ్మునికి రాఖీ కట్టుకుంటావు కానీ నీ మోగుని కళ చెల్లె కట్టద్దా? ఇదెక్కడి చిత్రం, ఇదెక్కడి కథ? అవును అదంతే. ఎందుకు అదంతే? అదే నువ్వు నీ తమ్మునికి కట్టకపోతే ఎంత బాధ అనిపిస్తుంది నీకు? నీ తమ్ముడు కట్టించుకోకపోతే? ఆ తమ్ముడు ఎందుకు కట్టించుకోడు? నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకేం ఏర్పడతలేదు. ఆయనకి పెళ్లి అయినాక నీకు ఇదే సిచ్యువేషన్ వస్తే నీకు తెలుస్తుంది. అప్పుడు ఏమో పొల్లకి అంత దూరం నుండి వచ్చింది కడతా అని, ఏమో పిల్లని కట్టద్దు అని అంటున్నావు. అవసరం లేదు కట్టుడు,
అబ్బో ఇది నల్లికుట్లోళ్ళు ఇద్దరు అవ్వ బిడ్డలు నా మొగుణ్ణి అటు మలుపుకొని ఉన్నదంతా బిడ్డకు పెట్టాలని అవ్వ చూస్తుంది. అవునా, ఏం పెట్టిర్రవ్వ నీ ఆడబిడ్డకు? నీ వరకట్నం ఏమైనా తెచ్చి నీ ఆడబిడ్డకు పెట్టినవా, లేకపోతే నీ అవ్వగారింటి కాడ ఏదైనా సొమ్ము తెచ్చి నీ ఆడబిడ్డకు పెట్టినవా? ఏ రోజు అవ్వ నువ్వు ఇంత కిలో మటన్ తెచ్చినవా, కిలో చికెన్ తెచ్చి అని పెట్టినవా నీ ఆడబిడ్డకు? అబ్బో నువ్వు చిన్నాడదాని కాదు, ఏదో అనుకున్నా గానీ నీ అవ్వగారింటి కాడ ఎట్లా ఉన్నావు, ఎట్లా ఆదైనావు, ఇక్కడికి వచ్చినాక నీకు ఇంత ఆస్తి పాస్తి పైసా కనబడేసరికి మొత్తం భూమి మీదనే ఆగుతలేవు. అయినా ఇవన్నీ నీకెందుకు, నీకేం అవసరం? నడువు ఇంచెల్లి చక్కగా నా ఇంటి ముంగటి నుండి. నీతోటి ఎవడు మాట్లాడతాను రాలేడా, బరాబర్ పొల్ల రాఖీ కడుతుంది, నేను ఇక్కడ గట్టిపిత్తా. అరే సురేష్ మనిషి ఆగాడిదివరా, నిన్న మొన్న వచ్చిన నీ పెళ్ళానికి బాగా భయపడుతున్నావు. ఒక కడుపులో ఉట్టి పెరిగి ఆడుకొని పాడుకొని కలిసిమెలిసి ఉన్నారు నీ చెల్లె నువ్వు. ఇప్పుడు పెళ్లి కాగానే చెల్లెని దూరం పెడుతున్నావేమ్రా బాడుకోవు. పాపం అని మనసులో అట్లేం ఉండదు గాని దొంగ బొడ్డే అని మనసు మార్చుతాంది. దీనికి అన్నుండి వదిన కూడా ఇట్లనే ఉండి రానియకపోతే అప్పుడు అర్థమయ్యేది బాధ. మస్తు చెప్తానవుతి. నువ్వు చెల్లెతో రాఖీ కట్టించుకుంటావా కట్టించుకోవా? కట్టించుకోడు ఏంది, నా మొగని బెదిరిస్తాను బాగా. అయ్యో ఇలా నీ మొగుడైందానే, తల్లి లేంది వాడెట్లా పుట్టిండే? నా మొగుడు అని అంటున్నావు, ఫస్ట్ దానికి కొడుకు వాడు, తర్వాతనే నీకు మొగుడు. నీలాంటి వాళ్ళు ఏవట్టే లోకమంతా వెళ్ళిపోతాంది. తల్లి మీద చెల్ల మీద ఎక్కించి మనుషులు ఇరగొడతారు మొగోళ్ళై. మీ బతుకులు పాడగాను. అదే మీరు కూడా ఆడోళ్ళు, రేపటి రోజున మీకు కూడా ఇదే పరిస్థితి వస్తే తెలుస్తుంది బాధ ఏందనేది. రాఖీ కట్టొచ్చినా అన్నా, నన్ను రమ్మని పిలవరా అన్నా, తలుపు దట్టి వస్తీనన్నా, మనసు తల్లడిల్లుతుంది అన్నా. నువ్వు నేను ఆడుకున్నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని మర్చినావా అన్నా. ఒక్క తల్లి కడుపులో పుట్టినామురా అన్నా, కలిసి మెలిసి పెరిగినామురా, ఇయ్యాల నన్ను దూరం పెడుతున్నవారా అన్నా. రాఖీ కట్టుకోరా అన్నా, నా మనసు నిమ్మలమైతదే అన్నా. ఏడవకు పిల్ల, రాఖీ కట్టొచ్చినా అన్నా, రమ్మని పిలవారా అన్నా, తలుపు దట్టి వచ్చినన్నా, రమ్మని పిలవారా అన్నా. ఈ ఆస్తి వద్దు అంతస్తు వద్దు అన్నా, మన మధ్యలో ఉన్న పేగు బంధాన్ని తెంచకురా. నలుకుట్లోడా ఇంటన్నావా అది ఎంత బాధపడుతుందో. ఇంకా ఒక్కొక్క కాడ మొగళ్ళు పంపిత్తలేరు, పంపించకపోతే అన్నలు తమ్ముళ్ళు బాధపడుతుర్రు, అయ్యో నా చెల్లి రాకపాయా అని. ఆడది మెట్టినిల్లు కాడ ఎన్ని బాధలున్నా, అత్తతోటి బాధున్నా మొగంతోటి బాధున్నా అందరినీ ఒప్పించుకొని నీ గురించి రాఖీ కట్టడానికి అత్తరు. వచ్చినోళ్లకు మీరు 100,000 పెట్టాల్సిన పని లేదు. ప్రేమతో మాట్లాడి 4 ముద్దలు తినబెడితే అక్కడికే సంతోషం పుట్టిన బిడ్డకు. నీకు అట్లా అయితే తెలుస్తుంది, అర్థమవుతుందా? ఆడబిడ్డల్ని ఏడిపియద్దే, అలా ఉసురు మంచిది కాదే. నీకు ఇంకా పిల్లలు పుడతలేదు, నీకు అర్థమైతలేదా? నువ్వు ఆడపిల్లను ఏడిపిస్తే నీకు ఇంకా మంచి జరగది. అదే నువ్వు ఆడపిల్లను ఆనందంగా కారం వేసి పెట్టు, మంచిగా చూసుకో, నీకు అన్ని తీర్లా మంచిగా ఉంటదే. ఆడపిల్ల ఏడుపు ఇంటికంత మంచిది కాదు. ఆడబిడ్డ దీవనార్తి ఉండాలని అంటారు. ఆడపిల్ల నేర్పించుకుంటే ఏం మంచి జరుగుతుంది నీకు? పిల్ల ఏడుస్తాంది రాఖీ కట్టడానికి వస్తే గిన్ని మాటలు మాట్లాడుతుంది. అది తప్పే అయింది నర్సక్క. నేను ఇన్ని రోజులు ఏదో ఏదో అనుకొని ఆమెను దూరం పెట్టినా, నాది తప్పే. రాఖీ కడదు రాలత, ఇంట్లోకి పోదాం. రా చెల్లే. వెళ్ళాం రా అని పిలవంగానే రా చెల్లె అని పిలుస్తావు, నీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదురా నీకు? ఏదో నర్సక్క, నాది తప్పే అయింది. దీని మాటలు పెట్టుకొని నా చెల్లెను నేను దూరం పెట్టినా, నాది తప్పే. అట్లా బుద్ధి తెచ్చుకో. నీ చెల్లకు ఏం బంగ్లా కట్టిమంటలేదు, లేకపోతే నగలు కొని పెట్టిమంటలేదు. 4 మాటలు ప్రేమగా మాట్లాడితే చాలరా. అన్న చెల్లెల బంధం అనేది ఎంత మధురమైనది. కొందరు లేక ఏడ్తుర్రు లోకం మీద. రాత్రి లత ఇంట్లోకి పోదందా, రాఖీ కడదుదా. తీసుకోపో, ఇంట్లోకి తీసుకోపో. చూసిరా దోస్తులు, ఇదే వీడియో అన్నమాట. ఈ వీడియోలో మీకు ఏమర్థమైంది? ఎవరైనా ఈ కంటెంట్ కు రిలేటివ్ గా ఉంటే కొంచెం మారండి, మారి అన్నా చెల్లెల్ని దూరం చేయకండి. అందరూ మంచిగా ఉండాలి, ఓకేనా దోస్తులు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఓకేనా? ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మళ్ళీ ఇంకో కంటెంట్ తో ఇంకో రాఖీ వీడియో కావాలంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. బై బై దోస్తులు, ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్.